వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఈరోజు ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు కూడా భక్తులు చాలామంది వస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఇటు సిద్దిపేట జిల్లాలో ఉన్న వర్గల్ సరస్వతీదేవి ఆలయంలో భారీగా భక్తులు వస్తుంటారు. ఈరోజు వసంత పంచమి రోజు అక్కడ అక్షరాభ్యాసాలు కూడా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతుంటాయి. వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. దాంతోపాటు ఇటు హైదరాబాద్ సమీపంలో ఉండడంతో ఇక్కడ ఎక్కువగా ఏదైతే ఆ సుదూర ప్రాంతాలు ఏదైతే బాసర కావచ్చు ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి అమ్మవారి ఆలయాలకు వెళ్ళలేని వారంతా కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ పూజలు చేస్తుంటారు. దాంతోపాటు ఈ వర్గాలతో పాటు సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడు మండలంలో అనంతసాగర్ సరస్వతి ఆలయంలో కావచ్చు, ఇటు మనం సంగారెడ్డిలో ఉన్నటువంటి కంది ఆలయంలో కావచ్చు, ఇటు ఫసల్వాది, దాంతోపాటు నారాయణఖేడ్లో ఉన్నటువంటి పంచవటి సరస్వతీదేవి ఆలయాల్లో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు ఏదైతే వసంత పంచమి వేడుకల్లో పాల్గొనేందుకు వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు వస్తున్నారు. తమ పిల్లల్ని తీసుకొని ఈరోజు అమ్మవారి ప్రత్యేక పర్వదినం అమ్మవారి పుట్టినరోజు కూడా కావడంతో ఈరోజు పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసాలు కూడా చేసుకుంటారు. సో వాళ్ళందరూ చాలామంది ఇక్కడికి భక్తులు వస్తున్న నేపథ్యంలో అందుకు ఆలయ కమిటీలు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సంగారెడ్డి నుంచి వచ్చాము. అక్షరాభ్యాసం చేయించారా? అవును, ఈరోజు ఇక్కడనే అంకుల్ చేపిద్దామని వచ్చినాము. 9 o'clock ఉందంట, అక్షరాభ్యాసం చేయించుకోవడానికి వచ్చినాము. చాలామంది ఈరోజు అక్షరాభ్యాసాలు చేస్తే ఈరోజు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా అక్షరాభ్యాసం పిల్లలకు చేయించాలని కూడా వారు ఆనవాయితీగా అంటే వారు మొక్కుకుంటారు. దాంతోపాటు చాలామంది ఇతర భక్తులు కూడా చాలామంది వస్తున్నారు. మీరు ఎక్కడ చూసారు? నేను కొండాపూర్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం 10వ తరగతి పిల్లలు 100% రిజల్ట్ రావాలని వసంత పంచమి రోజు అమ్మవారిని కోరుకోవడము జరిగింది. చాలామంది ఇటు అమ్మవారి పుట్టినరోజు వసంత పంచమి వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు అయితే వసంత పంచమి వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయ కమిటీలు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాయి. సో ఈ పర్వదిన సందర్భంగా ఎట్లాంటి పూజలు ఉన్నాయో ఆలయ పూజారిని అడిగి తెలుసుకొని చెప్పండి, ఎట్లా ఉంది? శ్వేతాంబరధరం వందే వీణా పుస్తకధారిణి కంది గ్రామస్థితే దేవి సరస్వతి నమోస్తుతే. ఈ యొక్క కంది గ్రామంలో వెలిసినటువంటి ఈ అమ్మవారు చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇక్కడ ఉదయం నుంచి పంచామృత అభిషేకము, మరికొద్ది క్షణాల్లో అక్షరాభ్యాసాలు కూడా ప్రారంభమవుతున్నాయి. భక్తులకు పొంగు బంగారమై అమ్మవారు వెలిసి ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాన సంపద, విద్యా సంపద ఎవరికైతే వారి కోరికలతో వస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఆ కోరిక నెరవేర్చుకొని అమ్మ ఆశీర్వచనాలు పొందుతున్నారు. వీళ్లకు ప్రత్యేకంగా వీసా వాళ్లకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు అందరికి కూడా అమ్మ యొక్క ఆశీర్వచనం ద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని పొంది ఈ యొక్క అమ్మవారి కరుణ కటాక్షాలు వాళ్ళు పొందుతున్నారు. ఇది వసంత పంచమి వేడుకల సందర్భంగా గతంలో ఏదైతే ఒక ఉమ్మడి మెదక్ జిల్లాలో అయితే వర్గాల్లో ఎక్కువగా రష్ ఉండే, దాంతోపాటు ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో కూడా ఆలయాల నిర్మాణం జరిగింది. గత కొన్నేళ్ళుగా ఆలయాల నిర్మాణం జరుగుతున్నంత భక్తులు ఎక్కడికక్కడ తమ పిల్లల్ని కావచ్చు ఏదైతే అక్షరాభ్యాసాల కోసం తమ సమీప గ్రామాల్లో ఉన్నటువంటి సరస్వతీదేవి ఆలయాల్లో వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేసేందుకు ఇక్కడికి ఆలయాలకు చేరుకున్నారు. దీంతో వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి ఆలయాలను కూడా సందడి వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి కూడా భక్తుల రాకైతే పెరిగింది. రాజుతో శ్రీధర్ వీస్కి సంగారెడ్డి.